టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏంటంటే, నిన్న మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి పిఠాపురం దగ్గర ఉన్నటువంటి గొల్లప్రోలు గ్రామానికి వెళ్లి అక్కడ వరద బాధితులందరినీ పరామర్శించి వరదనక ఈ ఎండనక ఆయన బోట్లలోనూ నడుచుకుంటూ వెళ్లి అందరినీ పలకరించి ఓదార్చి అందరినీ హక్కును చేర్చుకొని వచ్చారు. వారికి మనము శుభాభినందనలు తెలియజేయాల్సిందే. వారు అక్కడ ఎన్నెన్నో హామీలు ఇచ్చి వచ్చారు. చాలా సంతోషం. వారు చేస్తున్నటువంటి పనులకి మనం అందరం కూడా అభినందించాల్సిందే. అయితే అయ్యగారు తమరు విజయవాడలో వారం రోజుల క్రితం వానొస్తే వరద వచ్చి పీకలోతుల్లో నీళ్లు వెళ్ళిపోతుంటే తమరు వంటగదిలోనో బాత్రూంలో కూర్చొని నేను రాలేను, బయటికి వస్తే క్రౌడ్ వచ్చేస్తుందని చెప్పిన పెద్ద మనిషివి నీవు. మరి సింగునగర్ వాసులు కాదా? విజయవాడ వాంబే కాలనీ వాసులు కాదా? కేవలము పిఠాపురము గొల్లప్రోలులో మాత్రమే వరద వస్తే నువ్వు వెళ్తావు, ఇంకా లేకపోతే ఏ కాన్స్టిట్యున్సీలో వరద వచ్చినా నీకు సంబంధం లేదు, అంతే కదా నువ్వు చెప్పేది? అసలు నువ్వు ప్రజలకి ఏ సందేశం ఇవ్వదలుచుకున్నావు? నీకు ఒక దిశ దశ అంటూ ఉందా? మళ్ళా నువ్వు కాబోయే ముఖ్యమంత్రి అని మీ జన సైనికులందరూ ఈలలు గోలలు చేస్తూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం కేవలము నువ్వు నియోజకవర్గానికే డిప్యూటీ సీఎం, కానీ నువ్వు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఎంత మాత్రం కాదని విజయవాడ ముంపు వాసులందరూ నీ పైన ఆగ్రహంతో ఉన్నారన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నువ్వేం చెప్పావు? బయటకు వస్తే క్రౌడ్ వచ్చేస్తుంది, నా మీద పడిపోతుంది, అసలు మీకు తెలియడం లేదు. పించా డామ్కి వెళ్ళాను, పించా డామ్కి వెళ్తే కనుక పించా డాము అంతా చుట్టేశారు నన్ను, ఏవేవో సొల్లు కబుర్లు చెప్పావు. మరి ఇక్కడ పిఠాపురంలో నీ క్రౌడ్ లేదా? నీకు మనుషులు రాలేదా? నీ జన సైనికులు లేరా? ప్రజలు లేరా? ఓటర్లు లేరా? వరద బాధితులు లేరా? కానీ సింగునగరు, వాంబే కాలనీ, విజయవాడలో ఎక్కడైనా ముంపు ప్రాంతానికి వెళ్ళాలంటే నీకు మాత్రం ఏమొచ్చేస్తుంది? క్రౌడ్ వచ్చి మీద పడిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది, అధికారులు చాలా బాధపడిపోతూ ఉంటారు, వారు కష్టపడిపోతున్నారు, చూడలేకపోతున్నారు. ఇవన్నీ చెప్తావు ఎందుకయ్యా ఈ సొల్లు మాటలు? ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. ఏం మాట్లాడుతున్నావయ్యా అసలు నువ్వు అనేది నీకేమన్నా అర్థమవుతుందా? గంటకో మాట పూటకో మాట ఏంటయ్యా అది ఊసరబెల్లిలాగా? మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 3వ తేదీ విజయవాడ వరద బాధితులను ఉద్దేశించి ఏం మాట్లాడారో బాత్రూమ్ నుంచో మరి ఎక్కడి నుంచో ఒక్కసారి ఆ యొక్క అమూల్యమైనటువంటి పలుకలను మనం ఆయన నోటి ద్వారా ఒక్కసారి విందాము. ఆయన బయటకు వస్తే ఏం జరుగుతుందో, వరద కంటే భయంకరమైనటువంటి బీభత్సము జరిగిపోతుందని అధికారులు చెప్పడం వల్ల రాలేదట. ఆయన మాటల్లో విందాం. ముందు రోజు అనుకున్నాం. యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే, ముందు 1వ తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే, మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం చటపాయిస్తాను. అయ్యగారికి చటపటాయించడం క్రొత్తేమీ కాదు, గాని ఫిజికల్ గా ఎందుకు కనపడరు అయ్యగారు? తమరు ఎప్పుడు వర్చువల్ గానే కనపడతారా? మరి ఎప్పుడు ఎక్కడుంటారా? అజ్ఞాతములో ఉంటారా? అజ్ఞాతవాసి గారు కొంచెం ఆ విషయం కూడా చెప్పి, పించా డాములో మిమ్మల్ని జనం వచ్చి ఎలా చేశారో అది కూడా చెప్పండి. ఆ క్రౌడ్ గురించి కూడా వినాలని అందరూ ఎంతో ఆశతో ఉన్నారు. ఫిజికల్ గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను బోట్ వేసుకొని రెస్క్యూ చేయడం కుదరదు కదా, బాధ్యతలు లేకుండా ఎందుకుంటాం? అది ఏంటంటే అనాలి కాబట్టి అంటే తప్ప. అయ్యగారు ఏమన్నారు? బోట్ వేసుకొని తిరగడం కుదరదు, విజయవాడ ఫ్లడ్స్ లో నవల కాదు, అది ఇది సొల్లు చెప్పారు, బాగానే ఉంది. మరి నిన్న పిఠాపురం అర్జెంటుగా వెళ్ళిపోయి తమ నియోజకవర్గంలోని గొల్లప్రోలు గ్రామానికి వెళ్లి వరద బాధితులందరినీ మురుగులో ఓదార్చొచ్చావు. మరి దాన్ని ఏమంటారయ్యా? ఇంత డబుల్ గేమ్ ఆడతావని నేను అనుకోలేదు. అది నేను అట్లా అనుకోవట్లేదు. అంటే ఏమైపోతుంది, ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు. నిజమే సుమి, సడన్ గా మీ మీద పడి మిమ్మల్ని పదవుల్లోకి లాక్కెళ్ళిపోతే మీ జీవనం ఏమైపోతుంది డీసీఎం గారు? నాకు చాలా బాధగా ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నేను మొన్న పింఛాడానికి దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉండాలి, అది అర్థం చేసుకోవాలి. నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని, రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదని ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపినాను, అంతమించి వేరే
అంతా బాగానే ఉంది డీసీఎం గారు. మరి ఇప్పుడు గొల్లపోరు వెళ్ళొద్దని మరి అధికారులు నిన్ను ఆపలేదా? ఆపినా గాని మీరు బలవంతంగా వచ్చి ప్రజల మీద ప్రేమతోటి విపరీతముగా బురదలోను వరదలోను దొల్లేసి ఆ బురదంతా వాళ్ళకి పూసేసి మీడియాకి దానికి పూసేసి వచ్చేసారా? ఇదేనండి మీ డబుల్ గేమ్ అంటే. అది నాలుక లేక తాటి బట్ట? విజయవాడ ప్రజలకు ఒక న్యాయము, పిఠాపురం ప్రజలకు ఒక న్యాయమా? ఇదే నేను అనేది. అందుకే నువ్వు కేవలము పిఠాపురం నియోజకవర్గానికి మాత్రమే డిప్యూటీ సీఎం గానియా? ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎంత మాత్రము నువ్వు డిప్యూటీ సీఎం గా నీకు అర్హత లేదు. ఒకసారి అంతకుముందు కూడా జరిగితే ఫస్ట్ లెవెల్ వార్నింగ్ ఇచ్చి మళ్ళీ తగ్గిపోయిందని చెప్పారు. ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్ గా మనకి విపరీత వర్షపాతం, క్లైమేట్ చేంజ్. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడు ఇలాగే పిఠాపురానికి సేవలు చేసుకుంటూ ఇలా వరద సహాయాలు అందిస్తూ వర్మ గారిని అసలు ఎదగకుండా పాతాళానికి తొక్కేసి మీరే 10 కాలాల పాటు ఎమ్మెల్యేగా అక్కడ వెలుగొందండి. మీరు కేవలం పిఠాపురానికి మాత్రమే డీసీఎం అని మాకు అర్థమైంది. మీకు మీ యొక్క విజ్ఞత వదిలేస్తున్నాను. అందరికీ నమస్కారము. బాయ్.